ఈరోజు మనతో ఉన్న గెస్ట్ పేరు పులిరాజు గారు. ఈయన ఎవరో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి బాగా తెలిసిన పేరై ఉంటుంది. సో ఆయన ఏంటంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకి ఎంతో హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఒక దారిని చూపిస్తూ వాళ్ళతో స్టాండ్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆయన ఈ దారిని ఎంచుకోవడానికి గల కారణాలు అలాగే ఇన్స్పిరేషన్ ఏంటి అనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్? మీరు ఒక బుక్ కూడా రాశారని తెలిసింది మాకు. ఇంకోటి ఏంటంటే రైతు ఆత్మహత్యల గురించి దానిలో ఉన్న ముఖ్య అంశాలు తీసుకొని వాళ్ళ పరిస్థితుల గురించి రాశారు కదా బుక్. దాని గురించి మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్. రైతు ఆత్మహత్యల గోస అని ఈ బుక్ రాయడం జరిగిందమ్మా. ముఖ్యంగా దీని నేపథ్యం ఏంటంటే రైతులు చాలామంది అంటే దాదాపు 33,000 మందికి పైనగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ 20 సంవత్సరాల్లో తిరుగుతున్న అంటే ప్రతిదీ మనం రికార్డ్ చేయలేం, కానీ పాత 9 జిల్లాల హైదరాబాద్ మినహా పాత 9 జిల్లాలకు సంబంధించిన ఒక 6 స్టోరీస్ కూడా కాదు, వాళ్ళ నిజాలు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా లీడ్ చేస్తున్నారు, ఎప్పుడు చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు, అప్పులు ఎన్ని, పిల్లలు ఎంతమంది, పిల్లలు ఏం చదువుతున్నారు, తర్వాత వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారా లేదా, అప్పులు ఎట్లా కట్టారు, ఇవన్నీ వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే 95 నుంచి 2021 వరకు దేశంలో జరిగిన ఆత్మహత్యలన్నీ, తర్వాత తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలన్నీ, తర్వాత ఉమ్మడి 9 జిల్లాల్లో జరిగిన ఆత్మహత్యలని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత రైతులకు సూచనలు కూడా, అంటే ఆత్మహత్యలు ఎట్లా ఆపొచ్చు, ఆత్మహత్యలకు గల కారణాలు, తర్వాత ఆత్మహత్యలకు ప్రేరేపించే కారణాలు, తర్వాత ఆత్మహత్యల నివారణకు చర్యలు, అవన్నీ కూడా ఇందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ అంటే ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యల అందరికీ కూడా ఇవే కథనాలు ఇవే ఉంటాయి. అంటే కొద్దిగా తేడా ఉంటుండొచ్చు, కానీ అందరికీ మనం రాయలేం కాబట్టి కేవలం 50 మంది సంబంధించిన వాళ్ళ వెతలు ఇందులో రాయడం జరిగింది. అట్లా ఈ బుక్ను 2019లో తీసుకురావడం జరిగింది. ఇట్లా ముఖ్యంగా ఏంటంటే ఈ ఆత్మహత్యలు, ఈ బుక్ రాసే పరిస్థితి రావడం కూడా దౌర్భాగ్యం అమ్మ. రైతు ఆత్మహత్యలు చేసుకోవడమే దేశానికి అరిష్టం అంటారు కదా, దౌర్భాగ్యము, మనకు అన్నం పెట్టేటోళ్ళ ఆత్మహత్య. ఈ బుక్ రాయడము అనేది నిజంగా నేను దురదృష్టంగానే భావిస్తున్నా. ఇది రాసే పరిస్థితి ఎవరికి రావద్దు. ఎందుకంటే వాళ్ళ చావుల గురించి అంటే నిజంగానే ఓల్డ్ ఏజ్ అయింది, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అన్నట్టు కాదు కదా పాపం. చిన్న జీవితంలో, చిన్న లైఫ్లో వాళ్ళు సూసైడ్ చేసుకొని కుటుంబాన్ని ఆగం చేసుకుంటారు. దీంతో పాటు కరపత్రాలు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ చేసి పంపుతున్నామ్మా. అంటే కుటుంబమే ముద్దు, ఆత్మహత్యలు వద్దనే ఒక జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే నేను గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కోరేది ఏంటంటే మీ మీడియా ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలి. అంటే కుటుంబంలో పెద్ద చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే, అది స్త్రీ కావచ్చు, ఉమెన్ ఫార్మర్ కావచ్చు, మెన్ ఫార్మర్ కావచ్చు, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం ఎట్లా అవుతాయని చెప్పి మనకు ఇప్పుడు సినిమాలోకి పోతే ముందు క్యాన్సర్ గురించి న్యూస్ రిలీజ్ అడ్వర్టైజ్, అట్లాంటివి వాళ్ళ సోషల్ మీడియా చాలా వచ్చింది. దాని ద్వారా చిన్న అడ్వర్టైజ్ లాగా, అంటే కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే భార్య ఏమవుతుంది, భర్త ఏమవుతాడు, తర్వాత పిల్లలు ఎట్లా ఇబ్బంది పాలవుతారు, పిల్లలు ఎంత లాస్ అవుతారు, భర్త ఎంత లాస్ అవుతారు, తర్వాత అప్పులు కట్టకుండా అయితే ఊకోము, ఇవన్నీ చెప్పి చిన్న బిట్స్ లాగా ప్రభుత్వము తప్పకుండా సోషల్ మీడియాలో కావచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కరపత్రాలు, తర్వాత మనం అప్పుడప్పుడు ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు నాటకాలు వేద్దాం. అంటే మేము కూడా చాలా జాన్విస్లేని ఒక ఆయన మొన్న చనిపోయింది, ఆయన ఒక టీమును తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు ఎట్లయితే ఆయన కూడా చాలా ఒక 60-70 గ్రామాలలో కూడా 2004 and 5-6 3 years నాటకాలు వేయించాం. అంటే అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే మనం చనిపోకముందు ప్రికాషన్ తీసుకుంటే బెటరు. మనం చెప్పుకున్న అప్పులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, దాంతోపాటు వీటిని కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. సార్, ఇప్పుడు ఈ బుక్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళ బాధలని చెప్పి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అనే ఒక ట్రై చేశారా సార్? వాళ్ళకి చెప్పి చూద్దామని ఏమైనా ట్రై చేశారా? అంటే ఏమైనా హెల్ప్ వచ్చిందా మీకు? అదొకటైతే దుర్మార్గం అమ్మ. అంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అన్ని రైతు ఆత్మహత్యలు అంటారు, గవర్నమెంట్ వరకు మా గవర్నమెంట్లో ఒక్క రైతు ఆత్మహత్య లేదంటారు. అంటే ఎవరికైనా, ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా రైతు ఆత్మహత్య లేవనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటూ ప్రభుత్వం వెనుక
గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, రైతు ఆత్మహత్య లేవని చెప్తా ఉంటుంది. అంటే ఈ బుక్ తీసుకోవడానికి ఏ అధికారి కానీ, అధికారులు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా నా మీద అభిమానంతో తీసుకోవచ్చు, కానీ చదివి దీంతో ఎఫెక్ట్గా ఏదైనా సహాయం చేద్దామంటే లేదు. ప్రతి పార్టీకి కూడా కోపమే ఉంటుంది. అంటే నా మీద ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఏమి ఎఫెక్ట్ కాలే కానీ రైతు ఆత్మహత్య లేవని మేమంటా ఉంటాం, ఈయన రైతు ఆత్మహత్యలు అని చెప్పి పెద్ద బుక్కే తీసుకొచ్చిండని చెప్పి కోపం ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు ఏం లేదు. కానీ రైతు ఆత్మహత్యలు ఉన్నమాట వాస్తవము, కానీ ఎవరు కూడా కనీసం నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ బుక్ అనేది మీరు ఎలా పబ్లిష్ చేస్తారు, జనాల్లోకి ఈ బుక్ ని ఎలా పబ్లిష్ చేస్తారు, దేని ద్వారా, ఏ స్ట్రీమ్ ద్వారా పబ్లిష్ చేస్తారు? అంటే ముఖ్యంగా అమ్మా, ఇది బుక్ చాలా మందికి నేనే డైరెక్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడన్నా బుక్ స్టాల్ ఎగ్జిబిషన్ అవుతుంది, బుక్ ఎగ్జిబిషన్, అందులో పెడతాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కరపత్రాలు, గ్రామాలలో పోతే కొన్ని బుక్స్ ఇచ్చేస్తా ఉంటా, ఫ్రీగానే ఇస్తా. కరపత్రాలమ్మా, అంటే కుటుంబమే ముద్దు, ఆత్మహత్యలు వద్దని ఒక కరపత్రాలు 10,000 దాకా ప్రింట్ చేయించిన, అవి అవేర్నెస్ కోసం ఇస్తా. దాంతో ఒక్క రైతైనా ఆత్మహత్య ఆగితే చాలా మంచిది కదా అని చెప్పి, అంటే చదువుకుంటే ఏంటంటే మా కుటుంబం ఏమైతుంది, ఎట్లా అవుతుంది, మా భార్య పిల్లలు ఏమవుతారు అని ఒక అవేర్నెస్ చిన్నగా వచ్చినా కూడా లాభం అట్లా అని ఇస్తున్నామ్మా. మీరు రైతులకి, రైతు కుటుంబాలకి చాలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత ఒక వే అనేది చూపిస్తున్నారు. ఈ విషయంలో మీ ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ వస్తుంది సార్ మీకు? ముఖ్యంగా మా వైఫ్ కూడా ఎంఎస్సి బిఎడ్ చేసింది. ఆమెది కూడా కంప్లీట్ గా వ్యవసాయ నేపథ్యం, వాళ్ళ ఫాదరు మదర్ ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తారు. ఆమెకు కూడా చాలా ఇంట్రెస్ట్. అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు భూమికి, వ్యవసాయానికి మహిళ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నామో ఆమె కూడా నాకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె సపోర్ట్ లేకపోతే నేను బయటకు కూడా వెళ్ళాను. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే తన పిల్లలు, తన భర్త లేకపోతే తన భార్య ఆ సర్కమ్స్టెన్స్ లో ఉండాలనుకుంటారు. అంటే ఇప్పుడు నేనేంటంటే సెకండ్ సాటర్డే హాలిడేస్ వస్తే గ్రామాలలోకి వెళ్ళిపోతాను. వాళ్ళు కూడా అనుకుంటారు కదా మాతో ఉండాలి, మా పిల్లలు కానీ. ఇప్పుడు మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఆమె ఇప్పుడు మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏం చేస్తలేదు, కానీ ఆమె కూడా ఉంటుంది. కానీ ఆమెకి ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ ఫేస్ చేసారు కదా, సరేలే పోనీయండి అది అనుకుంటుంది, బాగా కోఆపరేట్. ఆమెకు నేపథ్యం ఉంది కదా అగ్రికల్చర్ లో, వాళ్ళకు కూడా 20 ఎకరాలు ఉంది, ఆయన కూడా ఎప్పులు అప్పే ఉంటాయి అని చెప్పి ఆమెకు కూడా బాగా ఇంట్రెస్ట్. అగ్రికల్చర్ అన్న, రైతులన్న అభిమానం చాలా ఎక్కువ కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి అంటే ఆమెను అంటే ఎంత అన్నా కూడా తక్కువ చేసినట్టు అవుతుంది. బాగా కోఆపరేట్గా ఉంటుంది. కోఆపరేట్గా ఉండడం మూలంగానే మనం కొంత చేయగలుగుతున్నాం. అంటే మనం ఏం చేస్తలేం కానీ ఇన్ని ఆత్మహత్యలేనని చెప్పడానికి సమాజానికి తెలియాలి కదా. ఆత్మహత్యలు అనేవి ఇప్పుడు ఏమైతుందమ్మా, ఒక టీచర్ చనిపోతే టీచర్ మృతి అని ఇస్తారు, ఒక ఎమ్మెల్యే చనిపోతే ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నారు, లేక చనిపోయిన అని ఇస్తారు. ఎవరు చనిపోయినా ఇస్తారు, మా రైతులు చచ్చిపోతే మాత్రం అది కేర్ కూడా చేయరు. అంటే స్టార్టింగ్లో అమ్మ 95 నుంచి 2010 దాకా ఫ్రంట్ పేజీలో వచ్చేది. అది కాస్త ఏమైంది, బ్యాక్ పేజీలో 12వ పేజీలో 9వ పేజీలో 8వ పేజీలో వేస్తున్నారు. కొన్ని పేపర్లలో వేస్తున్నారు, కొన్ని పేపర్లలో మొత్తం వేస్తలేరు. నేను చెప్పిన కదా ఇంతకుముందే, మద్యానికి బానిస అయిన చాలా బాధాకరం. మద్యానికి బానిస అయ్యి చనిపోరు, ఎవరో ఒకరు ఉండవచ్చు, కానీ మద్యానికి బానిస అయ్యి చనిపోరు. అంటే ప్రయారిటీ తగ్గింది. మీరు చూడండి, పేపర్లో ఆత్మహత్య లేని, రైతు ఆత్మహత్య లేని పేపర్ ఉండదు, తప్పకుండా రైతు ఆత్మహత్య ఉంటుంది. అది చాలా బాధాకరం. మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బతికుండి సాధించుకోవాలి. మనం కష్టపడి ఒక్కొక్కసారి ఫలితం రాకపోవచ్చు, అయినా సరే మన భార్య పిల్లలను, భర్త పిల్లలను, మన తల్లిదండ్రులను చూసుకొని, సమాజం చూసుకొని, సమాజం అండగా ఉంటుంది. మనం బతికి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం చనిపోతే మన కుటుంబం ఎంత బ్యాక్ వెళ్ళిపోతే 2 తరాలు వెనుకబడిపోతుంది. అట్లే ప్రభుత్వంతో పాటు పౌర సమాజానికి కూడా బాధ్యత ఉంది. మనం రైతులను గౌరవించుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు భరోసా నింపాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే కేవలం మనమే కాకుండా మన పక్కకున్న కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, రైతులు ఎట్లా ఉండరు, సమాజం ఎట్లా ఉంది, వాళ్ళకి అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ఆత్మహత్య లేని సమాజం, రైతు ఆత్మహత్య లేని సమాజం, ఆత్మహత్యలు అంటే కామన్గా ఉంటాయి. ముఖ్యంగా మనకు అన్నం పెట్టే రైతు, సమాజానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ బాధాకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు మీ ఛానల్కు చాలా ధన్యవాదాలు.
నేను కోరేది ఏంటంటే రైతు ఆత్మహత్య లేని సమాజం కోసం మనం అందరం కృషి చేద్దాం. దయచేసి రైతులు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.